హలో గైస్, అందరికీ నమస్తే. గోవా నుంచి మున్నార్కి వచ్చేసాం. మీరు ఎవరైనా గోవా వ్లాగ్ మిస్ అయ్యి ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. ప్రజెంట్ వచ్చేసి ఎకో పాయింట్ దగ్గర ఉన్నాం మున్నార్లో. లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది. ఆ వర్షంతో పాటు ఈ టీ ప్లాంటేషన్ చూడండి, అసలు మామూలు లేదు. బాబా బాబా, అసలు ఊరికేనే అనలే గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పేసి దీన్ని అదిరిపోయింది. ఎకో పాయింట్ తర్వాత కుండలా డ్యామ్కి వచ్చేసాం. అక్కడ నుంచి నియర్లీ ఒక 7 to 8 kilometers ఉంది అంతే. సో ఇదంతా ఒకటే పాత్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఒక డ్యామ్ వస్తుంది, అక్కడ కయాకింగ్ అండ్ బోటింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఎకో పాయింట్ వస్తుంది అండ్ దాని తర్వాత కుండలా డ్యామ్. అండ్ ఇది వాక్వే అన్నమాట, చాలా బాగుంది. చాలామంది ఉన్నారు యాక్చువల్లీ. ఇదంతా బ్యాక్ వాటర్, ఇదంతా డ్యామ్ అన్నమాట. ఇటు సైడ్ నుంచి మొత్తం వాటర్ పడుతుంది. ఇది వచ్చేసి గేట్స్ ఓపెన్ చేసే మిషనరీ. అటు సైడ్ గేట్స్ ఓపెన్ చేస్తే ఇటు నుంచి వాటర్ వెళ్తాయి అన్నమాట. ఇదంతా డ్యామ్, అది ఒకటే గేట్ ఉన్నట్టుంది ఇక్కడ ఈ మెట్లు ఎందుకునే నాకైతే తెలియదు. ఈ డ్యామ్ పక్కనే మీకు తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి దేనికోసం యూజ్ చేస్తారు అని చెప్పేసి. అండ్ ఇది ప్రతి డ్యామ్ దగ్గర ఉంటుందో లేదో కూడా నాకు ఐడియా లేదు. ప్రజెంట్ వచ్చేసి అలిపిలో ఉన్నాను. ఇక్కడ బోట్ స్టే తీసుకున్నాం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, అసలు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడే బోట్ కదులుతుంది చూడండి, చూపించాలా మిమ్మల్ని. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడుక నీకు రే. మాకు వచ్చేసి ఇది ప్రైస్ 8,000 పడింది 3 మెంబర్స్కి. లొకేషన్స్ అదిరిపోయినాయి. ఈ బోట్తో పాటు ఫుడ్ ఇంక్లూడెడ్, లంచ్ అండ్ స్నాక్స్ పెడతారు అన్నమాట. అదిరిపోయింది కదా, అసలు మామూలుగా లేదు. ఎవరైనా కేరళ వస్తే అలిపి రావడం మర్చిపోకండి. అండ్ అలిపి వస్తే పక్కా బోట్ స్టే అనేది ట్రై చేయండి. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఎక్స్పీరియన్స్ అదిరిపోతుంది మీకు. ఇది వచ్చేసి మాకు ఇచ్చిన డైనింగ్ ఏరియా. ఇటు నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్ అండ్ వాష్ ఏరియా ఉంది. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అట్లా. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట లోపల. అండ్ ఈ బెడ్రూమ్తో పాటు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు చూడండి. చాలా వెల్ మెయింటైన్డ్ ఉన్నాయి, మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఏసీ కూడా ఉంది, అసలు అదిరిపోయింది. అలానే ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనుకుంటా. ఇది కిచెన్. ఈరోజు మొత్తం ఈ బోట్ స్టేలోనే ఉంటాం అన్నమాట సాయంత్రం వరకు. సో స్టే మొత్తంలో ఎలా ఉంటుంది, నా ఎక్స్పీరియన్స్ ఏంటనే మీతో షేర్ చేసుకుంటా. అలానే వీళ్ళు ఏం ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు, ఏ ప్లేసెస్లో ఆపుతారు, మనకు సీనరీస్ అవన్నీ చూపిస్తారంట. సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. బెడ్రూమ్ లోపల నుంచి వ్యూ చూడండి, అదిరిపోయింది అసలు. అలా చెట్లని చూసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ పడుకుంటే ఏముంటుంది. బాబా, అసలు ఇది కదా లైఫ్ అంటే. అసలు పైసలు ఉంటే ఏమైనా చేయొచ్చు నిజంగా. అసలు నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ నేచర్ మధ్యలో ఇట్లా తిరుగుతూ వాటర్, బర్డ్స్, బోట్స్ అన్నీ అసలు అదిరిపోయింది. పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోవాలన్నట్టు ఫీలింగ్ వస్తుంది, అంత బాగుంది అసలు. మాకు ఈ బోట్లో అలాట్ చేసిన టైం వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6 వరకు. అండ్ అలానే నైట్ స్టే కూడా ఉంది. బట్ నైట్ మనము ఉండొచ్చు కానీ ఇంత మంచిగా కనిపించదు కదా, నేచర్ని మనం ఎంజాయ్ చేయలేము. అట్లనే లైట్ ఉంటేనే మనం మంచి మంచి లొకేషన్స్, సీనరీస్ చూడగలుగుతాము. సో అందుకనే మేము మార్నింగ్ స్లాట్ ప్రిఫర్ చేసాం. నైట్ అయితే 7 o'clock నుంచి మార్నింగ్ 5 వరకు 6 వరకు సంథింగ్ ఉంటుంది, కరెక్ట్ ఐడియా లేదు. బట్ నాకు తెలిసి నేను ప్రిఫర్ చేసే వచ్చేసి డే స్లాటే బాగుంటుంది. లైట్తో పాటు మంచిగా లొకేషన్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడే ఒక స్టాల్ దగ్గర ఆపారు. ఇక్కడ ఫ్రెష్ ఫిష్ అవి తీసుకొని లోపల వండించుకోవచ్చు అంట. సో ఇక్కడే పట్టిన ఫిషెస్ ఆర్ ప్రాన్స్, సీ ఫుడ్ మొత్తం దొరుకుతుంది. సో ఇవి వచ్చేసి క్రాబ్స్, దాని తర్వాత ఫిషెస్ అండ్ ప్రాన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, అంటే లైక్ ఫ్రెష్ వన్స్ ఇవన్నీ. సో ఇక్కడ మనం కొనుక్కున్న తర్వాత బోట్ లోపలికి వెళ్ళి వాళ్ళు లోపల కిచెన్లో మనకి వండేసి ఇస్తారన్నమాట. చాలా బాగుంది ఇది కాన్సెప్ట్. ఇక్కడ మనం టైగర్ ప్రాన్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసి 2,000 per kilo అంట. నేను 1/2 kilo తీసుకున్నా, వాళ్ళే మనకి షిప్లో వండిస్తారు కాబట్టి. సో ట్రై చేద్దాం అనేసి. ఫ్రెష్ అన్నారు. ఇక్కడే వీళ్ళు ఇట్లా కటింగ్, వాషింగ్ అన్నీ నీట్గా చేసి మనకి ఇస్తారన్నమాట.
ఇట్స్ లంచ్ టైం. లంచ్లో ఏమేమి ఇచ్చిరంటే వీళ్ళు మీకు చూపిస్తాను. ఇందాక మనం కొనుక్కున్న ప్రాన్స్ ఇవి టైగర్ ప్రాన్స్, దాంతోపాటు ఫ్రైడ్ ఫిష్, చికెన్ కర్రీ, రైస్ అండ్ వెజ్లో ఒక ఫ్రై, ఒక సంథింగ్ పొడి టైప్ ఉంది, ఏంటో తెలియదు. సో ఇదంతా వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ అన్నమాట లంచ్కి. ఇప్పుడే లంచ్ చేసి బెడ్రూమ్లోకి వచ్చి చూసిన. సో ఓకే ఉంది టేస్ట్ మాత్రం. అంటే మనం తీసుకున్న ప్రాన్స్ కూడా యాక్చువల్లీ చాలా బాగా ఎక్స్పెక్ట్ చేసా, బట్ వీళ్ళకి తగ్గట్టు కోకోనట్ ఆయిల్ చేసారు. బట్ ఓకే, మేనేజబుల్. ఇలా ఒక ఐలాండ్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ రోప్ కట్టేసి ఆపిరన్నమాట. ఇక్కడ ఒక 1 hour అట్లా ఆపేస్తారని అనుకుంటున్నా. ఈవెన్ మిగతా బోట్స్ వెళ్తున్నాయి. ఇక్కడ కాసేపు ఆగిన తర్వాత మనం కూడా రిటర్న్ అయిపోతాం. ఇంకెక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినాం అక్కడికి. అక్కడ ఎగ్జాక్ట్ ఒక 1 hour అట్లా ఆగినాం. దాని తర్వాత రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా మళ్ళీ ఒక 1.5 hour జర్నీ ఉంటుంది ఇటు నుంచి వెనక్కి. సో ఇదంతా మళ్ళీ వెళ్ళే రూట్లో వ్యూ చూసుకోవచ్చు. సో బోట్ జర్నీ వర్తా కాదా అంటే వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. చాలామంది ఫారినర్స్ అందరు వచ్చిన వాళ్ళు వేరే బోట్స్లో వాళ్ళే కనిపిస్తారు. ఇక్కడ చూడండి మొత్తం లైఫ్ ట్యూబ్స్ పెట్టారు. మీలో వచ్చిన వాళ్ళు కొంతమంది తీటన కొడుకులు ఉంటారు కదా, వాటర్లో దూకినప్పుడు వీళ్ళు కాపాడడానికి ఇట్లాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకురానమాట. సో రిటర్న్లో మాకు పకోడీ అండ్ చాయ్ ఇచ్చారు. ఇప్పుడే పకోడీ తిన్నా. అసలు మామూలు వెళ్ళేది అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ అసలు పకోడీ మాత్రం అదిరిపోయింది. సో ఇంకా రీచ్ అయిపోయాము, దిగేస్తున్నాం అన్నమాట. చాలా బాగుంటాయి బోట్ జర్నీ. చాలా మిస్ అవుతా, అంటే మంచి ఎక్స్పీరియన్స్. బట్ ఇంకా సేపు ఎక్స్ట్రా పెట్టుండే బాగుండేది. మాకు మార్నింగ్ 10:30 నుంచి 5 వరకే స్లాట్ ఇచ్చారు. అండ్ ఆ స్లాట్లో కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా సేపు ఉండే బాగుండి అనిపిస్తుంది. బట్ బడ్జెట్ కూడా అంతే అవుతుంది ఎక్కువసేపు ఉంటే. బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నేను మాత్రం ఫుల్ సాటిస్ఫై అయిపోయినా. అసలు అది పోయింది. నెక్స్ట్ లెవెల్ వచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. ఓకే. హౌస్ బోటింగ్ కంప్లీట్ అయిపోయింది. హౌస్ బోటింగ్ కంప్లీట్ అయిపోయినాక కొచ్చి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఎందుకంటే కొచ్చిలో ఆగలేదు మేము. ఇప్పుడు వచ్చేసి వెళ్ళే రూట్లో బీచ్ దగ్గరకు వచ్చాను సన్సెట్ చూద్దామని. అస్సలు ఇది ప్రైవేట్ బీచ్లా ఉంది. అంటే ఒక విలేజ్ మధ్యలో నుంచి వచ్చినాం మెయిన్ రూట్లో. సో చాలా అంటే చాలా బాగుంది. ఆ విజువల్స్ చూడండి, మీకు చూపిస్తాను. అసలు బా అదిరిపోయింది. నార్మల్ బీచెస్ లాగా అస్సలు లేదు. ఒక క్లేవ్లా ఉంది ఎక్కడానికి కూడా. బట్ ఇక్కడ విలేజర్స్ ఏమైనా రెస్ట్రిక్ట్ చేస్తారేమో అని పైకి ఎక్కట్లేదు. ఎందుకంటే ఒక రకంగా చూస్తున్నారు వాళ్ళు. సో ఇది ఏంటంటే ప్రైవేట్ బీచ్ లాగా. సన్సెట్ చూడండి. విలేజర్స్ పర్మిషన్ తీసుకొని క్లేవ్ మీదకి వచ్చాను ఎట్ లాస్ట్. అసలు అబ్బా క్లేవ్ మీద నుంచి అసలు ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు అదిరిపోయింది, మామూలుగా లేదు. ఆ వేవ్ చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయి అసలు ఈవినింగ్ టైమ్స్ ఎవ్వరూ అసలు ఈ బీచెస్లోకి దిగకండి. ఎందుకంటే చాలా పెద్ద వేవ్స్ వస్తాయి ఆఫ్టర్ 6 o'clock. సో ఎంత ఈత వచ్చినా చాలా డేంజరస్ అన్నమాట ఈ టైంలో దిగడం బీచెస్లోకి. వ్యూ ఎంజాయ్ చేద్దాం. చూడండి ఎన్ని క్లేవ్స్ ఉన్నాయి. అక్కడొకటి, నేను ఎక్కింది ఒకటి, ఆల్రెడీ అటు సైడ్ కొంతమంది ఎక్కేసి ఉన్నారు. ఇది వచ్చేసి కోచిలో మేము స్టే చేసిన ప్లేస్. నైట్ స్టే చేసాం ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఫోర్ట్ కోచికి వెళ్తున్నాను. హోమ్ స్టే కాబట్టి మాకు 1800 తీసుకున్నారు 3 members-కి. బాగుంది రూమ్, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇది వచ్చేసి వాటర్ మెట్రో అన్నమాట. అండ్ దీనికి ప్యాసింజర్ ఛార్జెస్ వచ్చి ఓన్లీ 3 rupees మాత్రమే ఒక్కొక్కరికి. అసలు ఎక్కడైనా అంత చీప్గా ఉంటుందా? అసలు మామూలుగా గవర్నమెంట్ది కాబట్టి ఓన్లీ 3 rupees అంట ప్యాసింజర్ ఛార్జెస్. కార్ తీసుకెళ్తే 50 rupees, బైక్ అయితే 30 rupees అండి. కార్స్ చూడండి ఎట్లా ఎక్కిస్తున్నారు బోట్స్ మీదకి. అలానే ఇక్కడ బైక్స్ అన్నీ వెయిట్ చేస్తున్నాయి. కార్స్ అన్నీ ఎక్కించిన తర్వాత బైక్స్ ఎక్కిస్తారు అన్నమాట.
చర్చ్ చూడండి, ఫోర్ట్ కొచ్చిలో 500 years అయిందంట ఇది బిల్డ్ చేసి. ఇంటీరియర్ కానీ అదంతా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా పాత చర్చ్, చాలా బాగుంది కదా అసలు. వావ్, అమేజింగ్. చర్చ్ వచ్చేసి శాంటా క్రూజ్ క్యాథడ్రల్ బసిలికా. సో సైడ్ వ్యూ ఆఫ్ ది చర్చ్ చూడండి. లోపల ఇంటీరియర్ చాలా బాగుంది. నేను వీడియోస్ ప్లే చేస్తాను. దీని తర్వాత లోపల మైక్ అండ్ కెమెరా ఎలా లేదు, బట్ నేను ఏదో విధంగా తీశాను. సో ఇది వచ్చేసి డేవిడ్ హాల్. ఇది 1665 AD నుంచి ఉంది. ఇంతకుముందు వచ్చేసి ఇది ఆయుర్వేదిక్ హాల్ అంట. అండ్ ఇప్పుడు ఇది కెఫెటేరియా అండ్ ఆర్ట్ సెంటర్గా మార్చారు. లోపల కెఫెటేరియాలా ఉంటుంది అండ్ పిజ్జా చాలా బాగుంటుందండి. ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం హిస్టరీ ఉంది డేవిడ్ హాల్ గురించి. చదువుకోండి వీడియో పాజ్ చేసి. ఇక్కడ ఈ ఆర్ట్స్ చూడండి, ఇక్కడ అందరు ఆర్టిస్టులు వచ్చి పెయింటింగ్ చేసి వెళ్ళిపోతారు అన్నమాట. కావాలనుకుంటే కొనుక్కోవచ్చు కూడా, వీటికి ఒక ప్రైజెస్ అనేవి ఉంటాయి. అండ్ మొత్తం ఇదంతా ఆర్ట్ గ్యాలరీయే. ఇటు సైడ్ మొత్తం అన్ని పెయింటింగ్స్ చూసుకోండి. ఇది చూడండి, అసలు పెయింటింగ్ లాగానే లేదు, ఒక ఫోటోలా ఉంది. అసలు అమేజింగ్ పెయింటింగ్ ఇది, అదిరిపోయింది. ఆర్టిస్ట్ మాత్రం అసలు అమేజింగ్ దీన్ని. ఇది వచ్చేసి డేవిడ్ హాల్లో కెఫెటేరియా. ఇక్కడ చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయో. అండ్ ఇటాలియన్ ఫుడ్ కూడా ఉంటుంది, పిజ్జా, బర్గర్స్ అవన్నీ. సో ప్రజెంట్ పేస్ట్రీ ఏదైనా మంచిది వాళ్ళని అడిగి సజెస్ట్ చేయమని అడుగుదాం. పేస్ట్రీ అండ్ పిజ్జా ట్రై చేద్దాం. ఇది వచ్చేసి ఇంకో చర్చ్, 1650 AD అంట, ఎగ్జాక్ట్ తెలీదు. చూద్దాం దీని హిస్టరీ ఏంటి, ఎలా ఉంది అని. సో చూడ్డానికి మాత్రం చాలా బాగుంది, అంటే లైక్ చాలా పాత చర్చ్ అని అర్థమవుతుంది. ఇక్కడ రాసి చూడండి, ఇక్కడ రూల్స్ అనుకుంటా. ఇది చర్చ్ పేరు వచ్చేసి కూనన్ కురీషు పిల్గ్రిమ్ సెంటర్. స్పైసెస్ షాప్లో అన్ని స్పైసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మన స్పైసెస్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ, బట్ స్ట్రాంగ్ ఉంటాయని చెప్తున్నారు. సో నేను వచ్చేసి ఇట్లా ఆల్ ఇన్ వన్ స్పైసెస్ ఒకటి తీసుకున్నా ఇంటి కోసం. ఇది వచ్చేసి నాకు 1000 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్మేడ్ పర్ఫ్యూమ్స్ తయారు చేసే చోటుకొచ్చాము. ఇది వచ్చేసి వరల్డ్స్ బిగ్గెస్ట్ అగర్బత్తి అంట. చూడండి ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఉందో. అండ్ దిస్ ఈజ్ 69 feet లెంత్ అండ్ 412 kg వెయిట్ అంట. అండ్ లాస్ట్కి మీరు చూసుకున్నట్టయితే వరల్డ్స్ బిగ్గెస్ట్ పర్ఫ్యూమ్ బాటిల్ ఉంది. పర్ఫ్యూమ్ బాటిల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది, 10 feet పర్ఫ్యూమ్ బాటిల్, 360 liters ఆఫ్ పర్ఫ్యూమ్ ఉంటుంది. అండ్ దాంట్లో కూడా యాక్చువల్లీ ఫుల్ ఆఫ్ పర్ఫ్యూమ్ ఉందంట. ఇప్పుడు వాళ్ళు రిమోట్ కంట్రోల్ త్రూ ఇక్కడ స్ప్రే చేస్తారంట. అండ్ ఇక్కడ కస్టమైజ్ పర్ఫ్యూమ్స్ మనం కావాలనుకుంటే చేసుకోవచ్చు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి జ్యూస్ స్ట్రీట్. ఇక్కడంతా స్ట్రీట్ షాపింగ్ సెంటర్స్ ఉంటాయి, లైక్ బట్టలు, హ్యాండ్ క్రాఫ్ట్స్లు ఇట్లాంటివి. అండ్ చాలా ఉన్నాయి ఇంకా తీసుకోవాలనుకుంటే పర్ఫ్యూమ్స్
అండ్ ఆల్ ఇక్కడ చాలా దొరుకుతాయి అన్నమాట. అండ్ స్ట్రీట్ కూడా చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఫోటోగ్రఫీకి మాత్రం సూపర్ ప్లేస్. ఒక ఫారిన్ ఫీల్ వస్తుంది ఇక్కడ ఫొటోస్ దిగితే. చూడండి అందరు ఫొటోసే దిగుతున్నారు. సో ఇదన్నమాట జ్యూ స్ట్రీట్ ఇన్ ఫోర్ట్ కొచ్చి. సో మన ఫైనల్ స్పాట్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి ఫిషింగ్ నెట్స్, చైనీస్ ఫిషింగ్ నెట్స్, నార్మల్ ఫిషింగ్ నెట్స్ కాదు. ఎలా ఉంటుంది అంటే ఇగోండి ఈ టైప్లో ఉంటాయి అన్నమాట. ఇది చైనీస్ వాళ్ళ టెక్నిక్ అంట. ఫిషెస్ పట్టడానికి ఈ టెక్నిక్ యూజ్ చేస్తారు. సో ఈ రూట్లో చాలా స్టాల్స్ ఉన్నాయి, షాపింగ్ స్టాల్స్, చిన్న చిన్న ఐటమ్స్ ఆర్ స్ట్రీట్ షాపింగ్ టైపే. సేమ్ మనం ఏదైనా బట్టలు కొనుక్కోవాలనుకున్నా, చిన్నపిల్లలు బొమ్మలు కొనాలనుకున్నా ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇట్లున్నాయి షాపింగ్ స్టాల్స్ అన్నీ ఇవ్వండి ఈ టైప్లో ఉన్నాయి. ఒక మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. ఆ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను మీకు. సో హియర్ ఇస్ ద వ్యూ పాయింట్. ఇక్కడ సన్సెట్ అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ సన్సెట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం మనం. సన్సెట్ చూసుకొని వెళ్ళిపోదాం. ఇది చైనీస్ ఫిషింగ్ నెట్స్. దీంట్లో రాత్రి అయ్యేసరికి ఆ నెట్స్ని లోపల పెట్టేసి దాని లోపల ఫిషింగ్ చేస్తారంట. అమేజింగ్ ఉంది కదా టెక్నాలజీ. అండ్ నార్మల్గా ఫిషెస్ వస్తాయి రావా అని డౌట్ పడకండి. చాలా నెట్ ఎంత ఉందో అంతవరకు ఫిషెస్ అన్నీ క్యాప్చర్ అవుతాయంట. అసలు అదిరిపోయింది. ఎంతైనా చైనీస్ వాళ్ళ టెక్నాలజీ అంటేనే అమేజింగ్. ఇదన్నమాట కేరళ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ప్రీవియస్ గోవా వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి గోవా వ్లాగ్ కూడా చూడండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. చాలా లేట్ అయిపోయింది, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఒక ట్రావెల్ వ్లాగ్తో వచ్చా. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటనేసి నెక్స్ట్ మంత్ నుంచి మీకు తెలుస్తుంది. ఇంకా నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. సో దట్ నాకు కూడా అర్థమవుతుంది మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి. అండ్ ఈ వీడియోస్లో ఎలాంటి సజెషన్స్ ఉన్నా నాకు చెప్పండి. అప్కమింగ్ వీడియోస్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ హైదరాబాద్కి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. సో నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్స్తో కలుస్తా. మూవీ రివ్యూస్ కూడా వస్తాయి. ఇప్పుడు చాలా మూవీస్ మిస్ అయిపోయాయి ఇక్కడ ట్రావెలింగ్లో ఉండడం వల్ల. సో అదన్నమాట. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. టాడా బాయ్. iPad.